నీతో నేను నాతో ఆమె పార్ట్ 79. జున్ను అవని మెడ చుట్టూ చెయ్యి పెట్టేసి థ్యాంక్స్ మమ్మీ అంటూ గట్టిగా హగ్ చేసుకుని పడుకున్నాడు. ఈరోజు అవని చాలా సంతోషంగా పడుకుంది. జున్ను కూడా అంతకంటే సంతోషంగా అవని పొత్తిళ్లల్లో ఒదిగిపోయాడు. వాళ్ళిద్దరినీ అలా చూసిన నీరజ, నిజంగా దేవుడు బంధాలను ఇంత తీయగా అందరికీ ఇస్తాడా, వాళ్లే మలుచుకుంటారా అని వాళ్ళని చూసి ఆనందించి తనకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ వెళ్ళింది. జానకమ్మ నీరజను చూసి అవని పడుకుందా అని అడిగింది. జానకమ్మ బెడ్ పక్కనే ఇంకో బెడ్లో నీరజ పడుకుంటూ అక్క జున్నుగాడిని పక్కలో పెట్టుకుని పడుకుంది అనగానే, జానకమ్మ అదేంటి అలా ఎలా పడుకుంది, ఆగు, దానికి ఏమి సోయి లేదు అంటూ లేస్తుంటే నీరజ జానకమ్మను పట్టుకొని, నువ్వేమీ కంగారు పడకు, అక్క స్టిచెస్ దగ్గర దిండ్లు పెట్టుకొని దాన్ని గట్టిగా మరీ కట్టుకొని పడుకుంది. ఇద్దరు చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఏమీ కాదు, నువ్వు పడుకో అమ్మమ్మ అన్నది. జానకమ్మ కూడా అవని ప్రేమ తెలుసు, అందుకని తన జాగ్రత్తలో తను ఉంటుందిలే అనుకొని పడుకుంది. నీరజ పడుకుని నిద్రపోకుండా మెసులుతూ ఉంది. జానకమ్మ మెల్లిగా లేచి నీరజ బెడ్ మీద కూర్చుని, ఏమైందమ్మా, బాధపడుతున్నావా అన్నది. నీరజ ఒక్కసారిగా లేచి కూర్చుని జానకమ్మని హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఎందుకమ్మా, నాకే బంధాలు భగవంతుడు ఇవ్వలేదు. నేను నాకు తెలిసి ఎవరికి ఏ పాపమూ చెయ్యలేదు. నాకే ఎందుకు ఇలా భగవంతుడు? అతను ఉన్నన్ని రోజులు ఎంత ప్రేమగా చూసుకున్నాడు. దేవుడు అది కూడా సహించలేక తీసుకొని పోవటం. నాకు బ్రతకాలని లేదు అమ్మమ్మ అని ఏడుస్తుంటే జానకమ్మ నీరజని బుజ్జగిస్తూ, తల్లి, భగవంతుడు ఒకటి తీసుకున్నాడు అంటే ఒకటి కంపల్సరీ ఇస్తాడు. నువ్వు అలా బాధపడకు. ఇలా ప్రతిరోజు నువ్వు బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమి కాను అన్నది. నీరజ ఏడుస్తూ, నన్ను ఆ భగవంతుడు తీసుకుపోవాలి, కానీ నేనేమి చేసుకోలేకపోతున్నా అమ్మమ్మ. ఆరోగ్యం చెడిపోయినా కానీ అది కూడా నాకు సంతోషాన్నే ఇస్తుంది. అతను పోయినాక అనిపించింది నేను డాక్టర్ని కావటం చాలా తప్పైంది అని. ఎందుకంటే ఒక రోగి పడే బాధ, ప్రాణం విలువ తెలిసిన దాన్ని చేతులారా ప్రాణం తీసుకోలేక, అతను లేడు అని బ్రతకలేక అసలే ఏమైపోతున్నానో నాకే తెలియటం లేదు. పగలంతా పిల్లలతో గడిచిపోతుంది, కానీ ప్రతి రాత్రి నిద్ర కోసం యుద్ధం చెయ్యాలంటే నా వల్ల అవ్వటం లేదు. నన్నైనా తీసుకొని పోతే బాగు అనే చూస్తున్నా అని బాగా ఏడుస్తుంటే జానకమ్మ, చూడు నీరజ, నీ చేతిలో ఒక డాక్టర్ పట్టా ఉంది. నీ లైఫ్ని నువ్వు దిద్దుకునే అవకాశం ఉంది. కానీ భువిజ గతం నీకు తెలుసు కదా, అది ఎంత చిన్నపిల్ల. నా అనే బంధాలు లేక, కడుపులో బిడ్డను పెట్టుకొని చదువు అనేది కూడా లేకుండా అది పడ్డ బాధలు నా కళ్ళతో చూశాను. నీకు భర్త నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉన్నారు. కానీ భువి వాడి జీవితంలోకి రాకుండా ఉండటానికి ఎంత చేసింది. ఏదో ఈరోజు దానికి కాలం కలిసి వచ్చింది, కానీ లేకపోతే దాని జీవితాన్ని ఒక్కసారి ఊహించు. వాడి ప్రాణాలు కాపాడటానికి అది చేసిన త్యాగానికి తను నెలతప్పింది అని ప్రాణంగా ఉన్న ఒక్క నానమ్మను కూడా పోగొట్టుకొని రాక్షసుల మధ్య ఆ పసిప్రాణాన్ని పోగొట్టలేక అది పడిన బాధలు ఎప్పుడూ కష్టాలు కలకాలం ఉండవమ్మా. భువి, అవని, దేవ్ జీవితంలోకి రాకూడదు అని చాలా ప్రయత్నించింది. అయినా భగవంతుడు కలిపాడు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండటం లేదు. మనకు దేవుడు కష్టాలు కలకాలం పెట్టడు. ఏదో ఒకరోజు మన జీవితాన్ని తీయగా మారుస్తాడు. లేదా మన ప్రయత్నం మనం చేద్దాం. ఇలా నువ్వు బేలగా ఉంటూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? మేమంతా నీ వాళ్ళము కాదా? నీకు నేను అమ్మమ్మను కాదా? నేను చెప్తే వినవా? మేమందరము నీ వాళ్ళమని నువ్వు అనుకుంటే
ఇలా ఏడుస్తూ ఉండకూడదు అని లాలనగా చెప్పింది. నీరజ కళ్ళు తుడుచుకుంటూ, మీరందరూ నా కంటికి ఎదురుగా ఉంటేనే నేను ఈ మాత్రం బతుకుతున్నా, లేకపోతే అతను లేడు అని మనసుకు ప్రతి క్షణం అనిపిస్తే నా గుండె ఎప్పుడు ఆగిపోయేది అంటుంటే, జానకమ్మ, భగవంతుడు ఏదైనా తీసుకునేటప్పుడు అంత ధైర్యాన్ని మనకి ఇవ్వటానికి ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. నువ్వెవరో మేము ఎవరమో, మేమంతా కలిసి నీ భర్త ప్రేమకు సరిరాము, కానీ అది లేనప్పుడు అంతో ఇంతో మేము చూసుకోగలుగుతాము అనే కదా భగవంతుడు నిన్నిక్కడికి తీసుకుని వచ్చింది అని జానకమ్మ అంటుంటే, నీరజ, అవునమ్మా, నా లైఫ్లో జానుతో ఫ్రెండ్షిప్ దొరకపోతే అసలు నేనేమైపోయేదాన్నో. అది నన్ను ఆర్థికంగా కూడా చాలా ఆదుకుంది, నా చదువుకు చాలా హెల్ప్ చేసింది. అది నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు నాకు అసలు ఇష్టమే లేకపోయాను, కానీ దాని మాటను తీసేయలేక వచ్చినందుకు నాకు చాలా ఉపశమనంగానే ఉంది. ట్రై చేస్తానమ్మమ్మ, మీరంతా నా వాళ్ళే, సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తా. కానీ అతనితో ఒక్క బిడ్డని ఇచ్చిపోయినా కానీ ఆ బిడ్డను చూసుకుంటూ మీ అందరి మధ్య ఇంకా సంతోషంగా బతికేదాన్ని అని బాధపడుతుంటే, జానకమ్మ, పిచ్చిదాన, భగవంతుడికి తెలియదా నీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని? నీది కాని దానికి నువ్వు ఆరాటపడ్డా నిన్ను నువ్వు కోల్పోతావని, దానివల్ల జీవితం తృప్తిగా ఉండదని భగవంతుడికి తెలిసేమో, అందుకే నీకు బిడ్డని ఇవ్వలేదేమో. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతోషంగా బ్రతకటం నేర్చుకో, అదే కాలం నీ గాయాన్ని మానుపుతుంది, నీ మనసును తేలిక చేస్తుంది అంటూ నీరజాను పడుకోబెట్టి జో కొడుతుంటే, నీరజ జానకమ్మ చూపిస్తున్న ప్రేమకు నా అనే బంధాలులో హాయిగా నిద్రపోయింది. ఇక్కడ ఆద్య విజ్జు ఫోటో పట్టుకొని కలలు కంటూ, ఇంకొక నెల రోజుల్లో మీరు వస్తారు, వెంటనే మన పెళ్ళి అని మురిసిపోతుంటే, ఆద్య అంతరాత్మ, నువ్వు విజ్జును కనుక్కోకుండా అతని మీద మనసు పడుతున్నావు, తరువాత నీ పరిస్థితి ఇంతకుముందు దేవుతో అయినట్టే అవుతుందేమో, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది ఆద్య. అందుకే నేను విజ్జు వాళ్ళ అమ్మతో చాలా మాట్లాడాను. విజ్జు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదట, తల్లి మాటను అస్సలు తీసేయలేడు అంట. అతనికి అమ్మంటే ప్రాణం, ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదంట. అతను ప్రేమిస్తే తల్లి దగ్గర చెప్పే అంత చనువు అధికారం తల్లి ఇచ్చిందంట. ఇంకా ఇంతకంటే ఏమి కావాలి? విజ్జు నావాడే, వాళ్ళ అమ్మ మాట జవదాటడు, మా పెళ్ళి జరుగుతుంది అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది. విజ్జుపై తీయని కలలు కంటుంది, నిద్రపోతుంది. ఉదయం భువి మేల్కొంది. మెల్లిగా లేస్తుంటే తన పాదాలు దేవ్ వడిలో ఉన్నాయి. అతనిని చూస్తే మంచానికి అడ్డంగా నిద్రపోతూ కనిపించాడు. భువి మెల్లిగా దిగి ఒక దిండు దేవ్ తల కింద పెట్టి వాష్రూంలోకి వెళ్ళి బయటికి వచ్చింది. డోర్ కేసి చూసింది, తీసి ఉన్నది అని వెళ్ళి నవ్వుకుంటూ డోర్ బోల్ట్ పెట్టింది. మెల్లిగా దేవ్ మీదికి వచ్చి ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది. దేవ్ చిరునవ్వుతో లేస్తూ, ఏంటో మేడం గారు ఈరోజు అంత ఆనందంగా ఉన్నారు అని అంటూ భువిజను తన పైకి లాక్కున్నాడు. భువి నవ్వుతూ, ఎక్సర్సైజులు అక్క చెయ్యమన్నది కదా, చేపిస్తారేమో అని అన్నది. దేవ్ భువి నుదిటిపై ముద్దు పెట్టి, ఇప్పుడు నువ్వు ఓకే కదా అన్నాడు. భువి సిగ్గుపడుతూ ఓకే అని అన్నది. దేవ్ ఆగు, ఫేస్ వాష్ చేసుకొని వస్తా అంటూ మెల్లిగా లేచి వాష్రూంలోకి వెళ్ళి, అదేంటి ఎక్సర్సైజులు చేపించమని సిగ్గుపడుతుంది అని ఏదో ఆలోచిస్తున్నాడు. అలా బయటికి వచ్చి డోర్ దగ్గరికి వెళ్తుంటే, భువి ఇప్పుడు అటు ఎందుకు వెళ్తున్నారు అన్నది. దేవ్ అలా బయట లాన్లో సన్ రైజ్ పడుతుంటే ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు. భువి తల కొట్టుకొని, నేను చెప్పింది ఆ ఎక్సర్సైజులు కాదు నందు గారు, రాత్రి మీకు మిస్ చేసిన ఎక్సర్సైజులు, నా ఎక్సర్సైజులు అన్నీ కలిసి వస్తాయి అని అన్నది. దేవ్ ఆశ్చర్యంగా భువి దగ్గరికి వస్తూ, ఏంటే నువ్వనేది అని అన్నాడు. భువి దేవ్ చేయి పట్టి బెడ్ మీదకి లాగేస్తూ, మీకు అసలు రొమాన్స్ సెన్స్ లేదు నందు గారు,
3 నెలల పైనే అవుతుందే, కొంచెమైనా ఆరాటం చూపించరేంటి? ఓ జాను అక్కయితే ఇంత బారుగా చెప్పింది అంటూ దేవుని బెడ్ పైకి నెట్టి పెదవులు అందుకుంది. తీయని ముద్దు ఇష్టంగా ఇస్తుంటే దేవ్ ఏమైనా ప్రవరాక్యుడా ఆనందించకపోవటానికి మెల్లిగా భువిని హగ్ చేసుకుని ఆ ముద్దుని యుద్ధంగా మార్చి 3 నెలల విరహాన్ని కూడా ఆరాటపడకుండా తాను నిదానంగా ఆస్వాదిస్తూ పాపకు మత్తుని గమ్మత్తుని పరిచయం చేస్తూ తనలోని ఆవేశాన్ని నిదానంగా తీర్చుకుంటూ భువి పాపకు ఇబ్బంది కలిగించకుండానే వర్కౌట్లు స్టార్ట్ చేసి తాను చేసి భువికి చేపించి చెమటలు పట్టించేశాడు. భువికి పట్టిన చిరుసేదలపై దేవు గాలి ఊదుతూ చాలా ఇంకా చూపించిన నా రొమాంటిక్ సెన్స్ అన్నాడు. భువి అయ్య బాబోయ్, ఈ రోజుకు చాలు ఈ ఎక్సర్సైజులు, ఇంతకంటే నేను చెయ్యలేను అన్నది. దేవ్ ఇందాకేదో మాట్లాడావు కదనే అనగానే భువి నాలా అరిచే కుక్క కరవదు, మీలా మౌనముని ఎవరికీ అర్థం కారు అంటూ మెల్లిగా లేచింది. దేవ్ నేను స్నానం చేపిస్తా నీకు అన్నాడు. భువి వద్దు బాబు, అక్కడ కూడా మొదలు పెట్టారనుకో నాకు కాలేజీ టైం అయిపోతుంది. ఏదో మీకు అసలే ఫుడ్ లేదు అని నా ప్రయత్నంగా నేను పెట్టాను. నా డెలివరీ వరకు నా ఆటలు మీ మీద సాగవు, మీ ఆటలు నా మీద సాగవు. ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజులు అంటూ వాష్రూమ్లోకి దూరింది. అలా ఇక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి అనేసి భువి చదువు మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. దేవ్ తను టైంపాస్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భువి చదువుకుంటూ ఏమీ తినటం లేదు అని దగ్గరుండి ప్రతిదీ తినిపిస్తూ భువిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. భువి కూడా దేవ్ చూపిస్తున్న ప్రేమకు ఆమె ఉదయం చేయవలసిన ఎక్సర్సైజుల టైంని దేవుకి ఇచ్చేసింది. ఎందుకంటే అసలు టైం అంటూ కుదరటం లేదు. ఆ టైంలో దేవ్ తన ఆరాటాన్ని కొంతలో కొంత తీర్చుకుంటూ పాపకి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా ఉన్నంతలో ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. అలా ఎగ్జామ్స్ టైం రానే వచ్చింది. భువికి 6 కూడా కంప్లీట్ అయ్యి 7 నడుస్తున్నాయి. దేవ్ అందరినీ జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాపిస్తూ ముగ్గురికి కూడా ఏ పని కల్పించకుండా తానే చేస్తూ వాళ్ళని మొత్తం చదువు మీదే దృష్టి పెట్టమని చెప్పాడు. అలా దేవ్ భువితో పాటు వాళ్ళని కూడా తన మనుషులు అనేలా చూసుకోవటం విజ్జుకు నిధికి కూడా చాలా బాగా నచ్చింది. అలా భువికి లాస్ట్ ఎగ్జామ్. అందరినీ ఎగ్జామ్ హాల్లో దింపేసి లాస్ట్ డే జాగ్రత్తగా రాయండి అని చెప్పి దేవ్ తన డ్యాన్స్ క్లాస్లో మొత్తం కట్టవలసిన మనీని మొత్తం పే చేసి ఇక వాళ్ళు ఇండియా వెళ్తున్నారు అని ఇన్ని రోజులుగా అక్కడ అతనికి ఉన్న ఫ్రెండ్స్కి చెప్పి ఎగ్జామ్స్ టైం అయిపోయింది, వాళ్ళు బయటికి వస్తారు అని దేవ్ కాలేజీ దగ్గరికి వస్తున్నాడు. ముందుగా భువి వస్తుంది. తను ఎగ్జామ్స్ త్వరగా రాసేసింది. దేవ్ బయట ఉంటాడు అనుకొని కొంచెం ముందుగా వస్తుంది. వెనక నిధి విజ్జు ఇద్దరు వస్తున్నారు. దేవ్ భువిని చూస్తూ కారు పక్కకి పార్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక వ్యాను వచ్చింది. భువిని అమాంతంగా వ్యాన్లోకి గుంజుకొని స్పీడ్గా వెళ్ళిపోయింది. విజ్జు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఫ్రెండ్ బైక్ తీసుకొని దేవ్ దగ్గరికి వచ్చి ఎక్కు బ్రో త్వరగా అని అన్నాడు. దేవ్ భువిని అలా ఎవరు చేశారో కూడా అర్థం కాక పిచ్చివాడిలా విజ్జు బైక్ ఎక్కేశాడు. అప్పటికే వ్యాను కనుమరుగైపోయింది. దేవుకైతే ఎంత టెన్షన్గా ఉంది అంటే అసలు అతని కాళ్ళు చేతులు ఆడటం లేదు, మైండ్ పని చేయటం లేదు. విజ్జు స్పీడ్గా వెళ్తుంటే దేవ్ ఎటు అని తీసుకొని వెళ్తావు, ఆ వ్యాను ఎటు వెళ్ళింది అని ఇలా పరుగులు పెడుతున్నావు అని అన్నాడు. విజ్జు బ్రో ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ ప్రతి గల్లీ నాకు తెలుసు, ప్రతి ఏరియా నాకు తెలుసు. భువిని కిడ్నాప్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఏ ఫారెస్ట్ ఏరియాలోనో గెస్ట్ హౌజులకు తీసుకొని పోతారు అంటూ బైక్ రయ్యన పోనిస్తుంటే దేవ్ ఫారెస్ట్ ఏరియాలో చాలా గెస్ట్ హౌజులు ఉంటాయి విజ్జు, ఎటని పోదాము, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని దేవ్ అంటుంటే విజ్జు మనం కంప్లైంట్ ఇచ్చి దాన్ని సేవ్ చేసే వరకు దాన్ని ఎవరైనా ఏమైనా చేస్తే
వద్దు బ్రో ప్లీజ్, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకండి అని బైక్ని మేఘాల మీద పోనిస్తున్నాడు. భువిని కిడ్నాపర్స్ వ్యాన్లోకి గుంజినప్పుడే భువి చేతిలో సెల్లు గుంజేసుకున్నారు. నలుగురు భయంకరమైన రౌడీలు, ఒక్కొక్కరు కింటా నుంచి 2 కింటాల వరకు భారీ కాయాలు. ఒకరు డ్రైవ్ చేస్తున్నారు, ఒకరు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. భువిని మధ్యలో కూర్చోబెట్టి అటొకలు ఇటొకలు కూర్చున్నారు. భువిజ తన చేతిలో సెల్లు వాళ్ళు గుంజుకున్నారు. ఆ భారీ మనుషులను చూడగానే భువికి అర్థమైంది. వెంటనే తన చేతి వాచీని తగిలినట్టు టచ్ చేసి మామూలుగా కూర్చుంది. ఆ వాచ్లో నుంచి భువిజ వెళ్ళే లొకేషన్ భువిజ టీం సభ్యులకు షేర్ అవుతుంది. విజ్జుకి ఎటు వెళ్ళాలో తెలియదు కానీ లొకేషన్ భువి నుంచి చూసి ఫాలో అవుతున్నాడు. కానీ దేవుకి ఎలా చెప్పాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నాడు. భువి వ్యాన్లో కూర్చుని ఆలోచిస్తుంది. విజ్జుకి లొకేషన్ తెలుసు కానీ దేవ్ విజ్జుని టెన్షన్ పెట్టేస్తాడు. తన భయం అటువంటిది అని భువి బాగా ఆలోచించింది. దేవుకు కూడా కాస్త మనశ్శాంతి ఇవ్వాలి ఎలా అని ఆలోచిస్తా తను ఉదయం జడ వేసుకుంటుంటే దేవ్ రబ్బర్ బ్యాండ్ చేతికిస్తూ ఇది డ్రెస్కి భలే ఉంటుంది అని అన్నది గుర్తొచ్చింది. భువి జడ వెనక భాగంలో ఉంది. ఆ బ్యాండ్ బయటికి విసరాలి అంటే కలవదు. ఎలా అని తెగ ఆలోచిస్తుంది. భువి పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అబ్బా అన్నలు అన్నది. డ్రైవర్ కార్ ఆపాడు. ముగ్గురు అన్నలు అనగానే ఏమైంది అన్నట్టు భువి కేసి చూస్తే భువి ఏం లేదు అన్నలు, నా జుట్టు ఒత్తుకుని పోతుంది అంటూ జుట్టుని గట్టిగా పట్టుకొని బయటకి తీసినట్టు రబ్బర్ బ్యాండ్ బయటకి తీస్తూ వ్యాన్లో నుంచి వాళ్ళకే తెలియకుండా పడేసింది. ఇక పోనీయండి అన్నలు అన్నది. అందులో ఒకతను నిన్ను కిడ్నాప్ చేశామమ్మా, నీకు భయం లేదా అని అన్నాడు. భువి అదేంటి అన్నలు, మీరు మనుషులే కదా, ఏదో డబ్బు కోసం పొట్టకూటి కోసం మీకు వచ్చిన పని మీరు చేస్తున్నారు. నాకు ఆయుష్ తీరితే చచ్చిపోతాను, ఆయుష్ ఉంటే మీరేం చేయలేరు కదా అన్నది. డ్రైవర్ మళ్ళీ వ్యాన్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తాళి, నీతో నేను నాతో ఆమె, దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా డైలీ ఇస్తాను. అందుకనే నా చిట్టి బంగారాలు కదూ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్లు కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. వేరే ఛానల్లో నైట్ క్వీను మీకు అంతగా నచ్చటం లేదనుకుంటా, రేపు రుధిర ఇస్తాను. ఆ ఛానల్ మరీ అస్సలు గ్రోత్ అనేది లేదు, టైం వేస్ట్ అవుతుంది. ఇంతకుముందు వారానికి ఒకసారి నైట్ క్వీన్ ఇచ్చినా కానీ కాస్త బాగానే విన్నారు, కానీ డైలీ ఇస్తున్నాను కదా, ఏమోలే.